వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం కార్యక్రమానికి మనం ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్లో ఉన్నాము. నాచారం డివిజన్లోని చాలా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం ఎందుకంటే ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం ఉంది. ఇక్కడ ఏ కార్యక్రమమైనా ఈ నాచారంలో మొదట ప్రారంభించేది ఇక్కడ నుంచి. ఈ స్టైల్ ఇక్కడ ఫేమస్ అన్నమాట. విషయం ఏంటంటే ఇక్కడ ప్రాంతాన్ని స్థానిక కార్పొరేటర్ షాయిజన్ శేఖర్ అండ్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఎంత ఉందో ఇక్కడ చూడండి మీరు. ఇక్కడ పైపు మరమ్మతుల కోసం ఇక్కడ పైప్ తీసుకొచ్చి వదిలిపెట్టేసేసారు. అది ఎట్లా వదిలిపెట్టేసారు అంటే వీళ్ళు పట్టించుకోరు. ఇంకో విషయం ఏంటంటే ఇక మోరీ సైడ్ చూడండి, రక్షణ లేని వలయం, ఇక్కడ పైపులు వదిలేస్తారు. ఇది కాంట్రాక్టర్ ఇట్లా. ఇవన్నీ ప్రజల సొమ్ము కాదా, ప్రజల డబ్బు కాదా? కార్పొరేటర్కి ఎందుకు ఇంత నిర్లక్ష్యం, ఇంజనీరింగ్ అధికారులకు ఎంత నిర్లక్ష్యం? ఈడ ఎవరైనా పడితే పరిస్థితి ఏందండి? టెంపుల్కి వెళ్ళే దారి ఉంది, ఈడ వాహనాలు ఉన్నాయి, ఇవన్నీ. ఇక్కడ ఒకటే పైప్ కాదండి, ఇంకో పైప్ ఇక్కడ సైడ్, ఇక్కడ సిఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ సైడ్ కూడా ఒకటి ఉంది, ఇక్కడ పైప్ ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే గతంలో ఇక్కడ మన ఇంజనీరింగ్ అధికారులు రోడ్డు కోసం పనిచేస్తారండి. ఇక్కడ రోడ్డు వాడుకలో ఉండేది, చాలా షార్ట్ కట్ ఉంటుండే. అటు మార్కెట్ వైపు కానీ ఇటు కానీ రోడ్డు వాడుకలో ఉండేది. ఇప్పుడు వాడుకోలే లేదు. ఎందుకంటే ఇంజనీరింగ్ అధికారులు మన దగ్గర ఇంజనీరింగ్ అది ఎట్లుంటుంది అంటే వాళ్ళు పనిచేసిరు అనుకోండి అత్యంత దరిద్రంగా ఉంటుంది. వాళ్ళు చేసిన దరిద్రపు పనులు, వాళ్ళు చేసిన అనాలోచిత ఆలోచనలు ఎట్లుంటాయి అంటే ఈ రోడ్డు స్టార్ట్ చేసిరు, ఈడ రోడ్డు హైట్ చేసిరు, ఈ రోడ్డు క్లోజ్ చేసేసారు. మళ్ళీ ప్రత్యామ్నాయంగా ఇక్కడ రోడ్ ఏర్పాటు చేయాలి కదా, దీన్ని హైట్ తీసుకోను ఇక్కడ వాల్ కట్టు హైట్ తీసుకోవాలి చెయ్యరు ఇంజనీరింగ్ అధికారులు. ఇదే అని కాదు, జిహెచ్ఎంసీ పరిధిలో ఇంజనీరింగ్ అధికారులకు అస్సలు అవగాహన ఉండేది, భవిష్యత్ తరాల మీద ఆలోచన ఉండేది, ఏముండదు. అప్పటివరకు చేసుకున్నామా, కమిషన్ తీసుకున్నామా, వెళ్ళిపోయినామా అంటారు. ఇవన్నీ ఇట్లా గాలి వదిలిపెడితే ఎవరైనా ప్రజలు పడితే ఇక్కడ మూత్రశాలలు ఇట్లా చేస్తుంటారు. ఎవరైనా పడితే ఎవరు బాధ్యత వహిస్తారు? స్థానిక కార్పొరేటర్ వహిస్తారా, ఎవరు ఇంజనీరింగ్ అధికారులు వహిస్తారా? మరి ఇంత నిర్లక్ష్యం ఏందండి? ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమం ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరనే జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కానీ మీరు ఇంత నిర్లక్ష్యం చేసి ఇక్కడ పైపులు వదిలేసి ఇవన్నీ పెట్టి కాంట్రాక్ట్ తీసుకోపోతే ఏమవుతుంది, అధికారులు తీసుకోపోతే ఏమవుతుంది? ఇక చూడండి ఇట్లా వదిలేస్తారు, పైపు చెత్తెత్తారు, అంత నిర్లక్ష్యమే. మళ్ళా ఇక వేరే ఫేస్బుక్లలో ఇన్స్టాల్ మాత్రం ఈ కార్పొరేటర్లు రిబ్బన్ కట్ చేయగానే ఓ గడపార పెట్టగానే ఇక వీళ్ళంతా అభివృద్ధి చేసినాం, 50 ఏళ్ళ అభివృద్ధి, 70 ఏళ్ళ అభివృద్ధి. మళ్ళీ ఇది 50 ఏళ్ళ అభివృద్ధి అయినా, ఇది 70 ఏళ్ళ అభివృద్ధి అయినా? అటు చూడండి, ఈ రోడ్డు మొత్తం బంద్ చేసిన ఘనత మీదే. ఓ ఇంజనీరింగ్ అధికారులకు కార్పొరేటర్కు సరిగ్గా అవగాహన లేక ఇలా రోడ్లు పెంచడానికి చూస్తారు కానీ రోడ్లు బంద్ చేయించారు. ఈ రోడ్డు ఓపెన్ ఉంటే ఈ రోజు వరకు ఎంత బాగుంటుండే. ఇలా చేస్తే రోడ్ ఓపెన్ చేయడానికి వేరే సైడ్ వాల్ తీసుకొని దీన్ని కట్టడానికి వేరే ప్లాన్ లేదా ఇంజనీరింగ్ అధికారులకు? వేరే ఆలోచన లేదా? ఇవే ప్లాన్లా? అయితే గుడ్డిగా అదే అడ్డ మీద కూడా ఇదే చేస్తారండి. అడ్డ మీద కూలింగ్ చేస్తే మీకు లక్షల జీతాలు ఇచ్చి గవర్నమెంట్ మిమ్మల్ని పెట్టుకొని ఇదే చెత్త పని చేయించుకోనీకైనా ఇప్పటికైనా నాచారం డివిజన్ కార్పొరేటర్ గారు, ఇంజనీరింగ్ కాప్రా సర్కిల్ ఇంజనీర్ అధికారులు, డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్ గారు మీరు స్పందించి వెంటనే ఈ సమస్యని తీర్చి నాచారం ప్రజలకు ఈ రోడ్డును కూడా అవైలబుల్ చేయాలని ఆశిద్దాం.